వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 నార్మలైజేషన్ తర్వాత మనకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకునే ర్యాంక్స్ అయితే అలాట్ చేస్తారు. సో ఇప్పుడు ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్, ఎంసెట్ 75% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 100%కి వచ్చిన మార్క్స్కే మనకు ర్యాంక్స్ అయితే ఇస్తారు. మీరు సింపుల్గా మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఎలా చూసుకోవాలనేది క్లారిటీగా ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలి అంటే మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు మీరు. సో ఫస్ట్ ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ అంటే మీరు మ్యాథ్స్ ఆర్ బయాలజీ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఓవరాల్గా 600 మార్క్స్కి మీ క్యాల్కులేషన్ అయితే ఇలా చేయాలి. టోటల్గా మీకు వచ్చిన మార్క్స్ 600కి బై 600 ఇంటూ 25 చేస్తే మీకు 25% వెయిటేజ్ వచ్చిన మార్క్స్ వస్తాయి. ఈ మార్క్స్ అనేవి సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 24 వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ 75% అంటే మీకు రెస్పాన్స్ షీట్లో ఆల్రెడీ కౌంట్ చేసుకున్నారు కదా, మీకు వచ్చిన కౌంటు సపోజ్ 60 వచ్చాయి అనుకోండి. బై 160 ఇంటూ 75 చేస్తే మీకు ఎంసెట్లో 75% ఎంత మార్క్స్ వస్తున్నది అనేది కౌంట్ ఇది. నార్మలైజేషన్ తర్వాత మనకు ఈజీ షిఫ్ట్, హార్డ్ షిఫ్ట్, మోడరేట్గా కనుక చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు 1 to 6 మార్క్స్ వరకు మాత్రం చేంజ్ అవుతాయి చాలామంది స్టూడెంట్స్కి. ఇంకా 7, 8, 9, 10, 11, 12 అనేవి తక్కువ మంది స్టూడెంట్స్కి అవుతాయి. కాబట్టి మీరు 1 to 6 మార్క్స్ వరకు ఇప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు నార్మలైజేషన్ కంటే. సో అంటే మీరు ఇప్పుడు రెస్పాన్స్ షీట్లో మీకు 60 మార్క్స్ వస్తున్నాయంటే మీరు ఒకవేళ అది ఈజీనా హార్డ్ అనేది మనకి ఇప్పుడు ఎవరికి తెలియదు. కాబట్టి మీకు ప్లస్ మార్క్స్ మైనస్ మార్క్స్ యాడ్ చేసుకొని మీ కౌంట్ ఎంత వస్తుంది అనేది వెరిఫై చేసేసుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 60 కౌంట్ వచ్చింది అనుకోండి, ఈజీ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, 54 అయితే వస్తాయి కదా, 54/160 ఇంటూ 75 చేసేయండి, ఇక్కడ 75% వస్తుంది. లేదు హార్డ్ షిఫ్ట్ అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది 6 మార్క్స్ యాడ్ అవుతాయి అనుకోండి, 66/160 ఇంటూ 75 చేయండి. సో ఎగ్జాక్ట్గా 6 మార్క్సే వస్తాయని కాదు, అది షిఫ్ట్ బేస్ చేసుకొని ఎంత ఈజీ ఉంది ఎంత హార్డ్ ఉంది అనేది బేస్ చేసుకొని వస్తుంది. సో యావరేజ్గా మనకు ఎంత ర్యాంకు రావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ అవ్వచ్చు అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలియడానికి ఈ క్యాలిక్యులేషన్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అయినా ఇలా చేసేసుకోండి. సో ఇప్పుడు 60/160 ఇంటూ 75 ఇది మీకు మోడరేట్ షిఫ్ట్ అయిందనుకోండి, మార్క్స్ చేంజ్ అవ్వవు. కాబట్టి ఇది ఈజీ షిఫ్ట్ అయితే మార్క్స్ రెడ్యూస్ అవుతాయి కాబట్టి -6 అని చేసుకున్నాం. ఇది డిఫికల్టీ షిఫ్ట్ అయితే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి +6 యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీకు ఇంటర్ 25% వెయిటేజ్కి కౌంట్ 24 అనుకోండి, మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన కౌంట్ 60 అయితే ఇది 28.12. ఒకవేళ ఈజీ షిఫ్ట్ అయితే 54 తీసుకున్నాం కాబట్టి 25.31. హార్డ్ షిఫ్ట్ అయితే మనకు మార్క్స్ 30.13 వస్తాయి 75%కి. సో ఇప్పుడు వీటిని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 24 + 28. ఈజీ షిఫ్ట్ అయితే 24 + 25 49 అవుతాయి. మోడరేట్ షిఫ్ట్ అయితే మీకు వచ్చిన మార్క్స్ సేమ్ అలానే ఉంటే 28 + 24 52 అవుతాయి. డిఫికల్టీ షిఫ్ట్ అయితే 30.9 అంటే 31 తీసేసుకోండి, 31 + 24 ఓవరాల్గా 59 అవుతాయి. సో అంటే మీకు ఈజీ, మీ షిఫ్ట్ మోడరేట్, డిఫికల్టీ అవుతే ఓవరాల్గా మీకు 100కి 49 నుంచి 59 వరకు కూడా రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా 6 మార్క్స్ కన్ఫర్మ్ డిఫరెన్స్ ఉంటుందని నేను చెప్పను. మీకు ఇక్కడ ఓన్లీ 1 మార్క్ అయినా డిఫరెన్స్ ఉండొచ్చు, మార్క్స్ 0 మార్క్స్ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, -1 +1 అయినా కూడా కావచ్చు. సో మీకు ముందుగా ఎంతవరకు ఛాన్స్ ఉంది డిక్రీజ్ ఇంక్రీజ్ అవుతాయి అనేది తెలియడానికి కరెక్ట్గా చెప్తున్నాను. మీరు అందరూ ఎగ్జాక్ట్గా ర్యాంక్ తెలియాలంటే మాత్రం ప్రజెంట్ మోడరేట్గానే ఉంది నా షిఫ్ట్ అనుకొని మార్క్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవ్వవు అనుకుంటే కనుక ఈ కౌంట్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సో 49 నుంచి 59 వరకు ఉంటుంది. యావరేజ్గా మనకు 52 మార్క్స్ అయితే ఉంటాయి. సారీ, ఇక్కడ కౌంట్ ఇది మనకు 59 కాదు, 24 + 30 30.1 అంటే 35, ఓవరాల్గా 55 అవుతాయి. ఇది 55 చేసుకోండి. హార్డ్ షిఫ్ట్ అనేది 24 + 31 ఓవరాల్గా 55 అవుతాయి కౌంట్ అనేది.
అంటే 49 నుంచి 55 వరకు మనకు మార్క్స్ ఉండొచ్చు. సో ఆ మార్క్స్ ఉంటే అంటే 100కి మీకు ఎంత కౌంట్ వస్తుందంటే, ఇప్పుడు వచ్చిన 100 మార్క్స్కి ఇంకా మీ కౌంట్ చూసుకుంటే మీకు ఇప్పుడు 76 వచ్చాయనుకోండి. 76 ప్లస్ అయితే బిలో 1000, 68 ప్లస్ అయితే బిలో 3000, 60 ప్లస్ మార్క్స్ అయితే బిలో 5000, 56 అయితే బిలో 10,000, 53 అయితే బిలో 20,000, 50 అయితే బిలో 30,000, 48 అయితే బిలో 40,000, 47 అయితే 45,000, 46 అయితే బిలో 50,000, 44 అయితే బిలో 60,000, ఇలా 42 70,000, 40 80,000, 39 90,000, 38 1 lakh, 37 అయితే 1,10,000, 36 అయితే 1,20,000. ఇంకా 36 తర్వాత కూడా మనకు మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 43 వచ్చిందనుకోండి, అంటే ఎంత అవుతుంది? 65,000 అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ మీకు 41 వచ్చిందనుకోండి, కౌంటు 75,000 అవుతుంది. సో ఇలా మీ మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయనేది ఈజీగా మీ మార్క్స్ బేస్ చేసుకొని ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసుకోండి. దీన్ని బట్టి మీకు బైపీసీ స్టూడెంట్స్కి 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకంటే. సో ఇప్పుడు 49, 55 మధ్యలో యావరేజ్గా మనకు ఎంత కౌంట్ ఇప్పుడు 52 కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? 52 అంటే సో 53 మార్క్స్కి 20,000 అంటే 52 అంటే కనుక అరౌండ్ 23,000 దగ్గర ర్యాంక్ వస్తుంది. అది మనకు మోడరేట్ షిఫ్ట్ అయితే. ఇంకా హార్డ్ షిఫ్ట్ అయితే 55 మార్క్స్ అంటే అరౌండ్ 12,000 దగ్గర కూడా మనకు ర్యాంక్ వస్తుంది. ఈజీ కాకుండా కంప్లీట్ ఈజీ అందరికన్నా డెడ్ ఈజీ షిఫ్ట్ అయితే ఆటోమేటిక్ ఎన్ని మార్క్స్ మనకు 49 మార్క్స్ కాబట్టి 49 మార్క్స్ అంటే అరౌండ్ ఇక్కడ మనకు 36,000 దగ్గర ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు వచ్చిన మార్క్స్ ఎవరికి మారకుండా ఉంటేనే బెస్ట్గా మీకు ఇప్పుడు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని కౌంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు యావరేజ్గా చూసుకున్న ర్యాంక్ అయితే ఇక్కడ వస్తుంది. అదే కనుక మీ షిఫ్ట్ ఇంకా డిఫికల్టీ షిఫ్ట్ అవుతే జస్ట్ 6 మార్క్స్ డిఫరెన్స్ వస్తే ఇక్కడ చూశారు కదా ర్యాంక్ ఎంత చేంజ్ అయింది. ఆటోమేటిక్గా మీకు 100 మార్క్స్కి 0.1 మార్క్స్తో వచ్చే కౌంట్ కూడా చాలా ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్ చూడండి, 46 నుంచి 48 వరకే 10,000 చేంజ్ అయింది. 48 నుంచి 50కి 10,000 చేంజ్ అయింది. అంటే మీకు 0.1 మార్క్స్కి ఎంత మార్క్స్ చేంజ్ అవుతుంది? 100కి 0.1కే 1000 ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది ఇండివిజువల్గా. అంటే మీకు ఇంటర్ మార్క్స్ యాడ్ అవుతున్నా, ఎంసెట్లో కౌంట్ యాడ్ అవుతున్నా కానీ మీ మార్క్స్ చేంజ్ అవుతుంటే 0.1 డిఫరెన్స్కి మీకు 10,000 0.1 మార్క్స్కి 1,000 డిఫరెన్స్ వస్తుంది. 1 మార్క్కి ఆటోమేటిక్గా మీకు 5,000 10,000 డిఫరెన్స్ కూడా ఇంకా ర్యాంక్ వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ మనకు 2 మార్క్స్కి 10,000 డిఫరెన్స్ వచ్చింది కౌంట్ కనుక చూసుకుంటే. 2 మార్క్స్కి 10,000 డిఫరెన్స్ అంటే 1 మార్క్కి 5,000 డిఫరెన్స్ వచ్చింది. 0.1 మార్క్కి ఓవరాల్గా 500 ర్యాంక్ అనేది డిఫరెన్స్ వస్తుంది. 0.1 మార్క్స్ డెసిమల్ పాయింట్స్లో కూడా మీరు ర్యాంక్స్ అనేవి అక్యురేట్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి నేను డెసిమల్ పాయింట్స్ కూడా యాడ్ చేయలేదు. డెసిమల్స్ కూడా యాడ్ చేసుకుంటే మీకు 0.1 మార్క్ కూడా ఆటోమేటిక్గా 500 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇలా మీ ర్యాంక్స్ అయితే అందరూ క్యాలిక్యులేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.